ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 30. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 36 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 24, 25 వచనాలు. వెంటనే తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. అప్పటిదాకా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. వ్యాఖ్యానాంశం తుఫానులో దోణి. వ్యాఖ్యానాంశం తుఫానులో దోణి. వ్యాఖ్యానం: తుఫాను మధ్యలోని దోణి యొక్క ఈ దృశ్యం ప్రభువు విమోచించిన వారి ప్రస్తుత స్థితిని చూపించుచున్నది. ప్రభువు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, కానీ వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. లోకమనే ఈ కల్లోల సాగరాన్ని బాధలకు ఓర్చుకొని వారు దాటాలి. నైతికంగా ఇది రాత్రి. మనుష్యుల వ్యతిరేకతను రెచ్చగొట్టి దోణిను నడిపేవారి ప్రయత్నాలను గాలి అలలు భంగపరిచినట్లుగానే శత్రువు పనిచేస్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసు తన వారిని కలుసుకోవటానికి రాడని అనుకుంటున్నారా? సుపరిచితమైన ఆయన స్వరము ఆ దీన శిష్యులకు నిశ్చయతను కలిగించింది. రమ్ము అనే మాట మీద ఆధారపడిన విశ్వాసము పేతురును తాను ప్రేమించిన తన ప్రభువు వైపునకు నడిపించింది. ఉన్నట్టుండి అతని విశ్వాసము బలహీనపడగా అతడు మునిగిపోసాగాడు. ఏం జరిగింది? పేతురు తన దృష్టిని తన బోధకుని మీద నుండి ఎత్తుగా ఎగసిపడుతున్న అలల వైపు, బలంగా వీస్తున్న గాలి వైపు మళ్లించాడు. కల్లోల సముద్రం మీద కంటే ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద నడవడం సులభం అని అనుకున్నాడేమో. అయితే అతడు రక్షించమని ప్రభువును వేడుకొనగానే ఆయన అతనిని రక్షించాడు. అప్పుడు ప్రభు అయిన యేసు గెన్నేసరతు దేశములో ప్రవేశించాడు. ఇదివరకు ఆయన దయ్యములను వెళ్ళగొట్టి స్వస్థత కలిగించగా ఆ ఊరిలో నుండి ఆయనను వెళ్ళగొట్టారు అని మత్తయి సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో చదువుతాం. ఆయనను తిరస్కరించిన ఆయన ప్రజలు మరలా ఆయనను గుర్తెరిగి ఆయనకు మ్రొక్కి ఆయన చేత విడిపించబడు రాబోవు ఆ ఘడియను ఈ సందర్భం గుర్తు చేస్తుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.